హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీపద స్టోరీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 50K సబ్స్క్రైబర్స్ అయ్యారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రీవియస్ వీడియోలో పండుమిరపకాయ ఎలా పెట్టుకోవాలో పక్కా కొలతలతో నేనైతే చూపించాను కదా. ఈసారి అందులో కొంచెం పండుమిరపకాయలు అయితే కొంచెం పక్కన పెట్టాను, చింతకాయ యాడ్ చేస్తాను అని చెప్పాను కదండి. ఆ వీడియో అనమాట. ఇప్పుడు చింతకాయ పండుమిరపకాయ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. కొన్ని పావు కిలో పండుమిరపకాయలు అయితే ఉంటాయి. మనం చింతకాయలు కొంచెం పులుపు కారం బట్టి మనం వేసుకోవాలి. ఇంకొంచెం ఎక్కువ కారంగా పులుపుగా ఉండాలనుకుంటే పండుమిరపకాయ కొంచెం క్వాంటిటీ పెంచుకోవచ్చు అనమాట. నేనైతే అదొక అరకిలో ఉంటుందన్నమాట చింతకాయ. నేను పావు కిలో పండుమిరపకాయ యాడ్ చేస్తున్నాను. ఒక మాదిరిగా పిల్లలు కూడా ఇష్టంగా తినేటట్టే మేము చేస్తున్నామండి. పండుమిరపకాయ అంతా ఫస్ట్ మిక్సీ పట్టేసుకుని మనము చింతకాయని యాడ్ చేసుకోవడమే తగినంత. అది అందులో మనం ఏంటంటే కొంచెము ఉప్పు కలిపి చేసుకోవడమే అనమాట. అయితే నార్మల్గా ఉట్టి చింతకాయ పచ్చడి కూడా చేసుకోవచ్చు అండి. మేమైతే ఇందులో పండుమిరపకాయ కూడా కొంచెం యాడ్ చేస్తున్నాం కాబట్టి యూజువల్గా దాంట్లో ఉన్న గింజలు అన్నీ తీసేసి ఉప్పేసి పసుపు ఉప్పేసి ఊదేస్తాం అనమాట. ఆ ఊదేసిన దానికి పండుమిరపకాయ యాడ్ చేసేసి మనం ఇట్లా కొంచెం మిక్సీ పట్టేసుకోవడమే. చూస్తున్నారా, మనకి ఎంత కావాలంటే అంత మనం యాడ్ చేసేసుకుని మిక్సీ పట్టేసుకుని కలిపేసుకోవడమే. పులుపు అండ్ కారంని బట్టి మనం యాడ్ చేసుకుని ఇది కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు అండి. ఒకేసారి తాలింపు పెట్టేసుకోకుండా మనం ఎయిర్ టైట్ కంటైనర్స్ మనం ప్రీవియస్ వీడియోలో చూసినట్లయితే అవి కూడా నేను అప్లోడ్ చేశాను. అవి చూసుకుని మనము మంచి ఎయిర్ టైట్ కంటైనర్స్ గాలిపోకుండా నీళ్లు తగలకుండా మనం ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి కొంచెం తీసుకుని తాలింపు అయితే పెట్టుకోవచ్చు. వెల్లుల్లిపాయ తాలింపు పెట్టుకోవచ్చు, లేదా నార్మల్ తాలింపు కూడా పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే పండుమిరపకాయలో మొత్తము చింతకాయ మిక్స్ అయ్యేలాగా మొత్తం మంచిగా కలుపుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తాలింపులో కంపల్సరీగా మనం రోజువారీ ఏ తాలింపు అయితే వేసుకుంటామో ఆ తాలింపు తగ్గట్టు అన్ని గింజలన్నీ వేసేసుకుని ఇప్పుడు మనము తాలింపు జీలకర్ర కొంచెం ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది అనమాట. ఇంగో కంపల్సరీగా వేసుకోండి. అలాగే వెల్లుల్లిపాయ వేసుకునే వాళ్ళు వెల్లుల్లిపాయ. నూనె అయితే చాలా ఎక్కువ పడుతుంది. ఎంత నూనె పోసుకుంటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి తాలింపు వేస్తుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకేసారి మొత్తము తాలింపు ఒకేసారి పెట్టుకుందాం అనుకుంటే నేను చెప్పినట్టు మీరు మొత్తం ఒకేసారి తాలింపు వేసేసుకుని ఈ తాలింపు వేసుకున్న మిశ్రమాన్ని మాత్రము మొత్తం ఒక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు కొంచెం వేసుకుని డైరెక్ట్గా కలుపుకొని తినేయచ్చు. అలాగా ప్రతిసారి తీసుకుని తాలింపు వేసుకోవడం దేనికి, ఒకేసారి తాలింపు వేసుకుని పెట్టేసుకుందాం అనుకునే వాళ్ళైతే ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు అండి. అలాగ కూడా చాలా బాగుంటుంది. బట్ ఆయిల్గా చాలా ఎక్కువ పడుతుంది. నేను చూపించాను ఆ కొంచెం దానికి నాకైతే కొంచెం ఒక పావు లీటర్ ఆయిల్ అయితే పట్టిందనమాట. అది కూడా వేరుశనగ నూనె వేసుకుంటేనే మంచి టేస్ట్గా కమ్మగా ఉంటుంది. వేడివేడి అన్నంలో చక్కగా ఇట్లా వేసుకుని కలుపుకొని తిన్నామంటే కొంచెం నెయ్యి వేసుకుని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చింతకాయ కాబట్టి చాలా ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. ఎక్కువ పండుమిరపకాయలు కారం కావాల్సిన వాళ్ళు కొంచెం పండుమిరపకాయ వేసుకోవచ్చు, లేదా తక్కువగా ఒక మోతాడులో కావాలనుకునే వాళ్ళైతే నార్మల్గా చేసుకోవచ్చు అండి. నేనైతే పావు కిలో కలుపుకున్నాను ఉన్న చింతకాయకి. అలాగే కమ్యూనిటీ పోస్ట్లో మంచి బర్డ్స్ యొక్క లింక్స్ పెడుతున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే వెంటనే వెళ్ళి షాప్ చేసేసుకోండి. ఈ వీడియోకి కూడా నేను హెయిర్ టైట్ కంటైనర్స్ ట్యాగ్ చేస్తాను. ఎవరికైనా నచ్చితే వెంటనే వెళ్ళి షాప్ చేసుకోండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫర్ కొలాబరేషన్స్కి డిస్క్రిప్షన్లో మెయిల్ అయితే ఇస్తాను, దానికి మెయిల్ చేసేయండి. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.